వైజాగ్ కనకమహాలక్ష్మి గుడిలో స్వయంగా భక్తులే వాళ్ళ చేతితో వాళ్ళే అమ్మవారికి పసుపు కుంకుమ కొబ్బరి నీళ్ళు గాజులు పువ్వులు మొక్కుకున్న వాళ్ళు చీరలు కూడా చూపిస్తారు. ఒక అమ్మకి కల్లో కనిపించి బావిలో ఉన్నానని కనకమహాలక్ష్మి తల్లి చెప్పగా వెంటనే వెళ్ళి బావి దగ్గరికి వెళ్ళి చూడగా బావిలో వెలుగు కనిపించింది. ఆ వెలుగుని చూసేసరికి నిజంగా అమ్మ అక్కడ వెలిసిందని తెలుసుకొని ఆ బావి నుంచి అమ్మవారిని బయటికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఇక్కడైతే అమ్మవారికి గుడి లేదు. భక్తులు కోరిన కోరికలు తీరినట్లయితే వాళ్ళు మొక్కుకున్నట్లయితే పసుపు కుంకుమ పాలు బిందెలతో అభిషేకం చేస్తారు అమ్మవారికి. మీరు చూస్తున్నారు కదా, అదే అమ్మవారు వెలిసిన బావి. ఈ గుళ్ళో రాగితో తయారు చేసిన కనకమహాలక్ష్మిని శ్రీచక్రాన్ని ఇదిగోండి చూస్తున్నారు కదా, అది మీరు రోజు ఇంట్లో పసుపు కుంకుమతో పూజ చేసుకొని ఆ కుంకుమని నుదుట్లో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళిగా ఉంటారు అని అమ్మవారికి ఇక్కడ అమ్ముతున్నారు. 50 రూపీస్ అన్నమాట. గుడి బయట రుబ్బురోళ్ళు తిరగలి ఇవన్నీ అమ్ముతున్నారు. ముగ్గులు వేసుకున్న అచ్చులు మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. సజ్జలు ఇలా ఫోటోలు తీసుకుని వస్తాను. ఇలే ఫోటోలు తీస్తాను. జనాలు ఎక్కువ మంది అయిపోతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి దర్శనాలు అవుతాయి, జనాలు ఎక్కువ మంది.